గూడూరు పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని వివిధ స్థలాల్లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత శివకుమార్ ఆయన సతీమణి సన్మానించబడ్డారు. అదేవిధంగా జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ రావు గారికి, అలాగే మా రవి గారికి, అలాగే రవిచంద్ర గారికి, శివకుమార్ గారికి, భాస్కర్ రాజు గారికి, మా మిత్రుడు మురళి గారికి, అలాగే కృష్ణరాజు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా తెలుగులో కూడా చాలా సంతోషం. నేను చదువుకున్నటువంటి స్కూల్లో నేను ఇక్కడ అతిథిగా రావడం, నాకు చదువు చెప్పినటువంటి టీచర్ల అంటే మీరంతా మా జూనియర్స్ ఉంటారమ్మా. నేను ఇక్కడ 9వ క్లాసు 10వ క్లాసు కూడా ఈ యొక్క స్కూల్లోనే చదివాను. గురువుల ఆశీర్వాదం వల్ల ఇప్పుడే గంగిశెట్టి శివకుమార్ గారు తెలుస్తున్నారు మీకు. చిన్నప్పుడు ఈ బాలమిత్ర, చందమామ ఆ బుక్స్లో కూడా కథలు రాసేవాడు. అక్కడ మా గురువు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకున్నాం. ఎందుకంటమ్మా నేనేమే చిన్నప్పటి నుంచి పెద్ద చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, పెద్ద ఇంటర్టైన్మెంట్ కాదమ్మా. నేను యావరేజ్ కన్నా బిలో స్టూడెంట్. కానీ ఆ గురువు వల్ల దయ వల్ల అన్నీ కూడా యావరేజ్గా పాస్ అయినా. ఇంటర్మీడియట్ సైడ్ ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా కేవలం ఆయన దయ వల్ల పాస్ అయినా. ఆ గురువు అని ఏమన్నాడు కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో వచ్చాను. ఘనంగా నేను చెప్తా. ఈరోజు ఆ సార్కి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే మా టీచర్లు మీరందరూ మీ అందరి దైవంలో ఈరోజు నేను నైపుణ్యమా రెండోసారి ఎంకరేజ్ చేశారు. అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. వీరందరూ కూడా నేను పరాయాలుగా చూడలేదు. మీ సొంత అన్నగాను, తమ్ముడుగాను, అన్నయ్య ఉంటారు తమ్ముడును, మీ సొంత కుటుంబ సభ్యుడిగా చూసి మీరందరూ కూడా ఈసారి ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన గూడూరు మన సునీల్ గెలవాలని ఉద్దేశంతో మీరందరూ కూడా నాకు సహకరించి మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యే కూడా గర్వంగా చెప్తాను. ఎందుకంటే టీచర్స్ అంటే నాకు ఇప్పుడు కూడా గౌరవం. ఎందుకంటే మా అమ్మ నాకు తప్ప మా పెద్దమ్మలు, మా అత్తలు, మా మామలు అందరూ కూడా టీచర్సే. అందరూ కూడా టీచర్ వృత్తిలో ఉన్నవాళ్ళే. కాబట్టి టీచర్స్ అంటే ఎప్పటికీ గౌరవం. పవిత్రమైనటువంటి వృత్తి టీచర్ వృత్తి. మీ ద్వారా ఎంతోమంది బిడ్డలు దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి విషయంలో ప్రథమ పాత్ర మీదే. తల్లిదండ్రుల కన్నా ముఖ్యంగా మీరు చెప్తే పిల్లలు తప్ప తర్వాత సెకండరీ తల్లిదండ్రులు మొట్టమొదట మీకే మీరు చెప్పిందే ఇటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాజకీయాలు వచ్చేది కాబట్టి ఇట్లా ఎందుకంటే ఇంట్రెస్ట్ ప్రొఫెషనల్ టీచింగ్ అనేది. ఎందుకంటే ప్రశాంతంగా సాయంత్రం 5 గంటల ఇంటికి వచ్చేస్తాం, హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఏ ఇబ్బంది పరిస్థితులు. కానీ పోయిన 5 సంవత్సరాలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నాకు తెలుసు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో తెలుసు. కానీ నాకు తెలిసి గవర్నమెంట్ లో పెద్దగా ఇబ్బందులు లేవు అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఉంటే ఏమి ఇబ్బంది చెప్పచ్చు. నాకు అప్పుడు కన్నా ఆ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీకు ఒక మంచి అది మంత్రి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొత్త అయినా అన్ని సమస్యల పట్ల అవగాహన చేసి ఈరోజు మేము కూడా చెప్పేది సంతోషం ఏంటంటే ఎంతో మంది నిరుద్యోగులు గత 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కూడా టీచర్ పోస్టులు చేసినటువంటి పరిస్థితి లేదు ఏ గవర్నమెంట్ కూడా. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు దాదాపు 16,600 పోస్టులని ఫిలప్ చేసి చదువుకున్నటువంటి అందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు కల్పించినందుకు లోకేష్ బాబు గారికి మాకు ధన్యవాదాలు అవసరం ఉందండి. ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు టీచర్ పోస్ట్ ఫిలప్ చేశారు. తర్వాత ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఫిలప్ చేశారు. చాలా మంది టీచర్స్ పాపం పోతుందని కూడా చాలా మంది ఉద్యోగాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. దానివల్ల దాదాపు 10,000 మంది ఈరోజు ఉపాధ్యాయులుగా ఎంపికైనందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మీ అందరి మనసులో మాట ఈ యొక్క మన గూడూరు తిరుపతి కాకుండా నెల్లూరులో ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ముఖ్యంగా టీచర్స్ అభిప్రాయం
ఎక్కువ. ఆ విషయంలో కూడా నేను కూడా గట్టిగానే మాట్లాడుతున్నా. మా టైం బాగుంటే జిల్లా ఏర్పరుస్తుంది, అలాగే టైం బాగున్నా బాగలేకపోయినా మనం మాత్రం నెల్లూరులో కలవడం మాత్రం గ్యారెంటీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికోసం ఖచ్చితంగా మేము కూడా మా నాయకులను కలిసి ఉన్నటువంటి పని చెప్తున్నాం. అలాగే ఆ రోజు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి మాట ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఆ రోజు ఖచ్చితంగా మన నెలలో కలుపుతామని చెప్పి ఆ రోజు చెప్పారు. కాబట్టి వీలైన త్వరగా కూడా అది కూడా పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ విషయంలో ఏదైనా అవసరం అయితే మీ యొక్క సహాయ సహకారాలు కోరుతాను. అవసరం ఉండదు అయితే మీరందరూ కూడా ఈ విషయంలో మద్దతు చేయాల్సిన అవసరం మీ అందరికీ ఉందని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరూ కూడా. కాబట్టి ఈరోజు చాలా సంతోషం, ఇంతమంది గురువుని చూడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ కూడా నిన్నే మా ఆశేషరెడ్డి గ్రౌండ్లో కూడా వీళ్ళంతా స్పోర్ట్స్ గేమ్స్ అన్ని కూడా ఆడారు. డిఎస్పీ గారు వచ్చి చూశారు. అంతకు ముందు ఈ ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ అంతా కూడా 4 రోజులు ఈ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా అక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కే క్రికెట్ టోర్నమెంట్స్ కూడా స్టేడియంలో పెట్టించారు. ఎందుకంటే టీచర్స్ లో అది తమ జెడ్పీటీసీ గారు కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు కూడా మీరు ఈ స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో కానీ రాణిస్తున్నారంటే అది మీ ఇంట్రెస్ట్ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి మంచి అవకాశం ఇంతమంది మన టీచర్లని అలాగే టీచర్లని కల్పించినందుకు మా ఎంఈఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ముందుగా మా పవన్ గారికి, అలాగే మా గురువు చిన్నప్పుడు సిద్ధార్థ కళాశాలలో నేను కూడా స్టూడెంట్ని. ఈరోజు చాలా గర్వం ఉంది మా గురువు గారికి రాష్ట్రపతి అవార్డు రావడం. అలాగే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ సన్మానం చేయడం కూడా చాలా సంతోషం. నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా గురువు ఆ స్థాయిలో నేను చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శ్రీకాంత్ గారు, అలాగే నా అభిమాని ఎవరేమన్నా సునీల్ కుమార్ ఒప్పుకున్నటువంటి మా దశగా, అలాగే మా బాల, అలాగే ఉన్నటువంటి మా చంద్ర, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల కరెస్పాండెంట్స్కి, టీచర్స్కి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇంతమంది అన్ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు చూసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా పవన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా నాకు చెప్పడం పట్టుకొని చెప్పాడు ఇందాక పవన్, నాకు కాదమ్మా మీ అందరికీ చేతి నమస్కారం చేయాలా, మీ అందరి దయవల్లే ఈరోజు ఈ స్థాయిలో మంచి పెట్టుకొని మాట్లాడాలంటే మీ అందరూ సహాయ సహకారాలు అని చెప్పి ఎప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ లో ఎట్లా గెలుస్తాం ఓడతాం కూడా తెలియదు ఎవరికి. అయినా నన్ను పిలిపించి ఒక మీటింగ్ పెట్టించి మా దశలో డైరెక్ట్ గా సునీల్కి ఓటు వేయండి అని చెప్పినటువంటి మొదటి వ్యక్తుల్లో మీరే ప్రైవేట్ సంబంధించిన ఉపాధ్యాయులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మీ ధైర్యానికి తెలియజేస్తాను. అప్పట్లో ధైర్యం చేయడం సమాచారం కాదు. అలాగే ఇంకో ప్రధాన జీకే రెడ్డి గారు, కేఆర్ రెడ్డి గారు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మా గురువు గారు చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లిన్ గా ఉండేవారు. వాళ్ళు మా సార్ చూస్తే భయం, ఎందుకంటే మేము కూడా క్లోజ్ గా ఉంటాడు కానీ చదువు దగ్గర మాత్రం ఎక్కడ కూడా ఆస్కారం మనం చేసిన తప్పు చేస్తే మాత్రం క్షమించే పరిస్థితి ఉండదు. అయితే మాత్రం చాలా క్లోజ్గా సొంత మనిషిగా సొంత బిడ్డగా ఆ రోజు మమ్మల్ని అందరినీ చూసుకున్నారు. ఆ రోజు మామూలుగా మేము పెద్ద చదువుకునేవాళ్ళం కాదు, పెద్ద తెలివిగలవడం కాదు, 50 స్టూడెంట్ కూడా కాదు, మామూలుగా చాలా తక్కువ స్టూడెంట్ ఉన్నాం, తెలుగులో చాలా తక్కువ స్టూడెంట్. అలాంటి వాళ్ళు మేము సిద్ధార్థ కళాశాల చదివాం కాబట్టి 10th క్లాస్ టైం పాస్ అయినాం, ఇంటర్మీడియట్ టైం పాస్ అయినాం, లేదా పాస్ అయ్యే పరిస్థితి అని చెప్పి మా గురువు గారి ముందు తెలియజేస్తాం. ఎందుకంటే చెప్తాడు చదువుకున్న ఉపయోగాలు చెప్తాడు, చదువు వల్ల సమాజంలో గౌరవం చెప్తాడు, చదవకపోతే సమాజం మిమ్మల్ని ఏ విధంగా చూస్తుందో కూడా పూర్తిగా చెప్పేటువంటి అన్ని అనుభవం కలిగినటువంటి పెద్ద
ఈరోజు ఆ రోజు చందమామ కానీ అలాగే అటువంటి బుక్స్ కూడా ఆ రోజే రాశారు. అలాగే ఈరోజు రాష్ట్రపతి లెవెల్లో మొత్తం అక్కడ నుంచి అవార్డు తీసుకోవడం అనేది మన గూడూరు గర్వకారణం. అటువంటి శివకుమార్ సార్ని కన్నందుకు మా గూడూరుకి గర్వకారణం అని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తూ అలాంటి మంచి మనిషిని మనవాడు సన్మానం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే మా దర్శన చెప్పాడు, గూడూరు జిల్లాని చేయాలా, అందరికీ కోఆపరేషన్ చేయాలి. అలాగే ఒక అవకాశం అయితే ఉంది కాబట్టి అవకాశం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా. అట్లయితే ఒకటి మాత్రం గ్యారంటీ, గూడూరు జిల్లా అవడం అనేది ఒక 60-70% అయితే మనం నిధులు అనేది 99% అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఎక్కడ కూడా రాజకీయాన్ని అవగాహన చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు కూడా ఎలక్షన్ లో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా మాట్లాడిన విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకెళ్తాం. అన్ని కూడా ఆలోచించి ఏం చేయాలో, జిల్లా చేయాలా లేకపోతే మనం తీసుకెళ్లి నెలలో కలపాలనే విషయం మంత్రివర్గ కమిటీ వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా రికమెండేషన్స్ కూడా ఇస్తామని కూడా చెప్పారు. మొట్టమొదట ప్రైవేట్ స్కూల్ యజమాని గూడూరులో వాకర్స్ అసోసియేషన్ తర్వాత ఒక ప్రదర్శన చేసి ఒక ప్రెస్ మీట్ ఇచ్చి ఈ యొక్క గూడూరుని జిల్లా చేయమని చెప్పి అడిగారు. ఎందుకంటే అందరి మనసులో ఉంది కానీ బయటికి రావాలంటే భయం. ఇప్పుడు కానీ డబ్బులు ఇప్పుడే భయం లేదు, ఆ పరిస్థితి లేదు ఈ గవర్నమెంట్. అలా ధైర్యంగా మీరు జిల్లాకి చేయమని చెప్పి రికమెండేషన్ అందరూ కూడా అంటే నాకు కూడా ఒక సపోర్ట్, మీరంతా ఉండబట్టే నేను కూడా ఇక్కడ పోరాడగలుగుతా. మీ దాంట్లో నేను కూడా గమనమైపోయి వెనక్కి వచ్చేటువంటి కార్యక్రమం సంతోషం. అలాంటి మంచి పనులు చేసే దాంట్లో ఎప్పుడు మా ప్రైవేటు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఎప్పుడు కూడా ముందుగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, గతంలో పడేటువంటి ఇబ్బందులు ఈ గవర్నమెంట్ లో అంత ఉండవని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకసారి ఇబ్బందులు చూసాం, ఎంత దారుణం అంటే దారుణం. కానీ ఈ రోజు ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రోజుల్లో కూడా ఈరోజు మంచి పరిపాలిస్తున్న కార్యక్రమాన్ని కూడా నిద్ర కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఈ గవర్నమెంట్ అంటే చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నా. పెన్షన్ ని 3,000 నుంచి ఒక సంవత్సరంలోనే గెలిచినటువంటి మత్స్య నుంచి 1,000 రూపాయలు పెట్టినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు 1 year లో మీ అకౌంట్ వేసేటువంటి గవర్నమెంట్. అలాగే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే తల్లి కోటల కింద అంతమంది బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే చెక్కుల ప్రకారం ఇచ్చేటువంటి గవర్నమెంట్. అలాగే అందరూ కూడా కలిసి ఉచిత బస్సు ప్రయాణం ఇంతకుముందు డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు మహిళలు కూడా 5 నిమిషాలు ఖర్చు చేయకుండా ప్రశాంతంగా బస్సులో ఏ ఊరిలో ఊరికి పోయేటువంటి కార్యక్రమం. అలాగే తిరుమలలో కూడా ఈరోజు ఉచిత బస్సు వేసినటువంటి కార్యక్రమం చెప్పి గుర్తు చేస్తున్నాం. త్వరలో ఏసీ బస్సులో కూడా అందరూ కూడా ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి చెప్పిన ప్రకారం మీకు తెలుసు, ఎప్పటి నుంచో కూడా డిఎస్సీ పోస్టులు భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ మంత్రి నారా లోకేష్ గారు దాదాపు 16,692 పోస్టుల్ని ఫిలప్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా మీరు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి ఇప్పుడు ఖచ్చితంగా ఫిలప్ చేయాలన్న విషయంతోనే ఆ రోజు డిఎస్సీ కూడా ఫిలప్ చేశారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రోజు మీ కనుకలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరూ కూడా నాకు సుపరిచితులు, ఎవరు కూడా నాకు సంబంధం లేరు. అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. కొంతమంది మా జూనియర్స్ ఉన్నారు, కొంతమంది అన్నవాడు మా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా సునీల్ కుమార్ రెడ్డి మీ సొంతోడు అన్న, ఎమ్మెల్యే కాదు మీ సొంతోడిని. ఇష్యూస్ ఉంటే నాకు మాట్లాడమని చెప్పి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏ ఇష్యూ ఉన్నా డైరెక్ట్ గా మాట్లాడాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, మా గురువు గారికి ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ యేసు ప్రభు, అల్లా అందరి యొక్క ఆశీస్సులు మా గురువుకి, గురువు గారి కుటుంబానికి ఉండాలని చెప్పి అమ్మగారు కూడా వచ్చారు. అమ్మగారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.